ఆ రాక్షసుడు రాకిని మా కళ్ళ ముందే చంపేశాడు. మేమేమీ చేయలేకపోయాం, తనను కాపాడుకోలేకపోయాం. ఈ విషయంలో తను చాలా బాధపడుతుంది మామ్. తను చాలా హర్ట్ అయింది మామ్. నేను బంగ్లాకి వెళ్ళి చూస్తాను. లేదు మామ్. రిషబ్, నేను హవెలికి వెళ్ళనివ్వను. ఆ చోటుకి వెళ్ళే చాలా ప్రమాదం. మనం మీ డాడీని అడుగుదాం, ఆయన హెల్ప్ తీసుకుందాం. ఆయనకి తప్పకుండా ఏదో ఒకటి తెలిసే ఉంటుంది. పద మీ డాడీతో మాట్లాడదాం. మామ్, ఇప్పుడు అంత టైం లేదు, అర్థం చేసుకో. అత్తయ్య, తను అక్క వల్ల నాన్నగారికి యాక్సిడెంట్ అయిందని ఇప్పుడే ఎవరు వచ్చి నాన్నకి మావయ్యకి చెప్పారు. ఏంటి? తను వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్. సురేష్ గారు ఇక్కడ కమలాపురానికా? కానీ ఎలా? నాకు తెలియదు అత్తయ్య. వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందని తను హాస్పిటల్కి వెళ్ళిందని మాత్రమే తెలుసు. నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి మామ్. వీళ్ళెవరు నాన్న? అసలు వీళ్ళ రహస్యం ఏంటి? నాన్న, మీరు నా తండ్రి కాదని మీరు అసలు ఎలా చెప్పగలిగారు? నిజానికి నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలీదు. నాకు మీరే తెలుసు. మీరే నా తండ్రి, ఎప్పటికీ మీరే. లేవండి నాన్న. ఇప్పుడు మీకు ఏదైనా జరిగితే నేను అనాథనైపోతాను. నా కన్న తండ్రి కాదని అంత పెద్ద మాట మీరు ఎలా అనగలిగారు నాన్న? లేవండి నాన్న, నాకు చెప్పండి. ఈ విషయం మీరు నాకు చెప్పే వరకు నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళను. నాన్న ప్లీజ్ నాన్న, లేవండి. మాట్లాడండి నాన్న, నాతో మాట్లాడండి. నేను ఒప్పుకోను. మీరు అన్న మాట నేను ఒప్పుకోను. మీరు అబద్ధం చెప్తున్నారు. మీకు చెప్పకుండా నేను పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే మీకు నా మీద కోపం వచ్చింది. అందుకే నా కన్న తండ్రి కాదని అంటున్నారు. చెప్పండి నాన్న. ఇదంతా నాన్న, ఇదంతా అబద్ధం. ఏది నిజం కాదు. మీరు ఇప్పుడు లేస్తే నేను అన్ని అర్థమయ్యేలా చెప్తాను మీకు. ముందు మీరు లేవండి, కళ్ళ తెరవండి నాన్న. ప్లీజ్ నాన్న, లేవండి. బావగారు, అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. చచ్చిన వాడితో సమానం. కోమాలో ఉన్నాడు, కోమాలోనే చచ్చిపోతాడు. ఒకవేళ అతను కోమాలో నుండి బయటకు వస్తే మనందరం చచ్చిపోతాం. అయితే ఇప్పుడు మరి ఏం చేద్దాం? మైథిలి, యోగ్, వేద్, మీరు రెడీ అయ్యారా లేదా? రిషబ్ బయటకు వెళ్ళడం ఏమైనా చూసారండి? ఏం మాట్లాడుతున్నావు? తను దెబ్బలతో ఉన్నాడు, బయటికి ఎలా వస్తాడు? లేదు, అది యాక్చువల్లీ మైథిలి వచ్చి చెప్పింది. తను వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయింది, తను హాస్పిటల్లో ఉన్నాడని తను ఫోన్ చేస్తుందట. అందుకే రిషబ్ హాస్పిటల్కి వెళ్తానని వెళ్ళాడు. మనం కూడా ఆయన చూడడానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి కదా. అవును, పదండి వెళ్దాం. తొందరగా వెళ్దాం, పదండి. అప్పు ఆంటీ, బావగారు, ఈ ఊరికి ఫస్ట్ టైం ఒక శుభవార్త వచ్చింది. అప్పు, నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు అప్పు. నేను నా ఫ్రెండ్ కోసం వచ్చాను. నువ్వు నా ఫ్రెండ్వి, నా సిస్టర్వి, నా గైడ్వి. రాఖీ నీ కూతురు మాత్రమే కాదు, తను నాకు కూడా కూతురు లాంటిది. సంతోషాన్ని జరుపుకోవడానికి అందరూ వస్తారు, కానీ నేను బాధని పంచుకోవడానికి రావాల్సి వచ్చింది. బయట నిలబడి ఉన్నావేంటి? లోపలికి రా. థ్యాంక్స్. అయ్యో, ఆ తల్లి. అవును, రిషబ్ ఎక్కడా?
ఇప్పుడు తను హాస్పిటల్లో ఉన్నాడు, మేమందరం అక్కడికే వెళ్తున్నాం. హాస్పిటల్ ఏమైంది? అదే సురేష్ గారు హాస్పిటల్లో ఉన్నారు కదా, అందుకే రిషబ్ ఆయన చూడడానికి అక్కడికి వెళ్ళాడు. మేము కూడా హాస్పిటల్కి బయలుదేరుతున్నాం. అపర్ణ ఆంటీ, ఏం జరిగిందో తెలుసా? రిషబ్ బావ ఇంకా తను ఇద్దరు బ్రహ్మరాక్షసుని చంపడానికి వెళ్ళారు. అన్నిటికీ సిద్ధపడి వెళ్ళారు, కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? మేడం గారు రాక్షసుడు చావకముందే చచ్చిపోయింది. భయపడిపోయింది. చాలా రుబాబుతో అధికారంతో వచ్చింది. ఆ బ్రహ్మ రాక్షసుని చంపేసి ఉంటారు అనుకుంది. అబ్బా వేది, ఈ విషయాలన్నీ అప్పుకి తర్వాత చెప్పొచ్చు కదా. ముందు ఆంటీని రెస్ట్ తీసుకొనివ్వు. కనీసం మనమైనా బయలుదేరి హాస్పిటల్కి వెళ్దామండి. ఒకవేళ ఆ బ్రహ్మరాక్షసుడు మళ్ళీ రిషబ్ మీద అటాక్ చేస్తాడో ఏమో. బ్రహ్మరాక్షసుడు ఇంకా బతికే ఉన్నాడా? ఆ, అవునప్పు, అతన్ని చంపడానికే రిషబ్ తనులు పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ళు ఆ పని చేయలేకపోయారు. పైగా అతను వీళ్ళని గాయపరిచి వెళ్ళిపోయాడు. మోహిని, ఈ విషయాల తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. పద, మనం హాస్పిటల్కి వెళ్దాం. పదండి. రండి. నువ్వు రావా అపరంజిత? ఫ్రెండ్గా మా బాధను పంచుకోవటానికి వచ్చావు కదా, నువ్వు కూడా మాతో పద. ఆ, ఆ, పదండి. పద. నర్స్ 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 ప్లీజ్ త్వరగా రండి. నాన్న నాన్న, డాక్టర్ చూడండి ప్లీజ్. నాన్న నాన్న, మీకేం కాదు. డాక్టర్, ఏమైంది మా నాన్నకి? డాక్టర్, నాన్నకి ఏమైంది? ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి. మా పని మమ్మల్ని చేసుకున్నామండి ప్లీజ్. ప్లీజ్ నాన్న, మేడం, నేను బయటకు బయటకు వెళ్ళండి. వెళ్ళలేను. ఆయన మా ప్లీజ్ నాన్న. మేడం, నేను మా రండి. నాన్నతోనే ఉండాలి. ప్లీజ్ మేడం, ప్లీజ్. బయటకు వెళ్ళండి. మీరు నన్ను బయటకు ఇక్కడే ఉండండి. పంపించకండి. ప్లీజ్ నా మాట వినండి. తను నిప్పుతో ఆడుతున్నారు, ఆడకండి, కాలిపోతారు. ఏం మాట్లాడుతున్నావు అపరంజిత? ఈ వయసులో మేము నిప్పుతో ఎందుకు ఆడతాం? నన్ను బలివ్వటానికేగా రప్పించింది. భలేంటి, తెలియనట్టు చూడటం ఏంటి? అర్థం కానట్టు మాట్లాడకండి. మీరు నన్ను ఆ బ్రహ్మ రాక్షసుడికి నైవేద్యం పెట్టడానికి పిలిచారని తెలుసు. నేనా? అదేంటి, నిన్నెప్పుడు పిలిచాను? నువ్వు రావడం చూసి నేనే షాక్ తిన్నాను. అసలు ఇంత సడన్ గా ఎందుకు వచ్చావో ఆ విషయం చెప్పు. ఎందుకంటే నేను అనుకున్నాను ఆ బ్రహ్మ రాక్షసుడు చనిపోయాడని. మీరు హవేలి అమ్మేశారేమో, అందుకే అర్ధరాత్రి అంత పెద్ద అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చాయి అనుకున్నాను. ఓ మై గాడ్, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు కావాలని హవేలి అమ్మితే వచ్చేంత అమౌంట్ని నీ బ్యాంక్లో వేయించావు. నన్ను ఇక్కడికి రప్పించడానికి మీరంతా ఇది ప్లాన్ చేశారు కదా. ఐ డోంట్ బిలీవ్ దిస్. హరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేము నిజంగా లోన్ తీసుకున్నా అపరంజిత, ట్రస్ట్ మీ. నువ్వు అబద్ధం చెప్తున్నావు మల్హోత్రా. నేను నిజం చెప్తున్నాను. అలా చేసావని నువ్వు అపోహపడుతున్నావు, అంతా నీ అనుమానం. మేము హవేలి అమ్మేశామని అనుకున్నావు. ఓహో, అందుకేనా నీ వాటా తీసుకోవడానికి అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసావు?
చాలా బాగుంది. బావగారు పెద్దవాళ్ళు కరెక్ట్గానే అన్నారు. దురాశ దుఃఖానికి చేటు అని. స్టాప్ ఇట్. నేను మోహినిని కాదు, అలాగే నీ ఫ్యామిలీ మెంబర్ని కాదు. నన్ను ఫూల్ చేస్తే నేను ఫూల్ అయిపోవడానికి. Just stop. ఈ రోజు కాదు మల్హోత్రా, నాకు నీ గురించి ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. చాలు, స్టాప్ ఇట్ నో, స్టాప్ ఇట్. ఈ ప్రాబ్లం కంటే పెద్ద ప్రాబ్లం మనకు అక్కడ హాస్పిటల్ ఎదురు చూస్తుంది. నీకు తెలుసా, ఎవరైతే మనం ఒక సాధారణ మేనేజర్ అని అనుకుంటున్నామో వాడికి కమలాపురం గురించి రహస్యాలు అన్నీ తెలుసు. తనకు అన్ని విషయాలు తెలుసు. ఏంటి? ఆ, ఈ విషయం మేము అతను తన కూతురు తనుజతో మాట్లాడుతుంటే విన్నాం. ఇక్కడ గతానికి సంబంధించి చాలా రహస్యాలు తనుజతో చెప్పాలనుకుంటున్నట్టున్నాడు. తనూజ? ఈ తను ఆ అమ్మాయే కదా మన రిషబ్ని పెళ్లి చేసుకుంది తనేగా. హ్మ్. ఇప్పుడు ఇదెక్కడ కొత్త సమస్య? ఈ అమ్మాయి ఎవరు? తనకి ఇక్కడ గతానికి ఏ సంబంధం ఉంది అసలు? కనెక్షన్ ఏంటి? అపరంజిత, ఈ ప్రశ్నలన్నీ అలాగే ఉండిపోతే మంచిది. ఎందుకంటే ఒకవేళ సమాధానం బయటకు వస్తే అప్పుడు చాలా విషయాలు బట్టబయలవుతాయి. అందుకే చెప్తున్నాను, మనం హాస్పిటల్కి వెళ్దాం. ఆ రహస్యాన్ని కూకటి వేళ్లతో నరికేద్దాం. ఎందుకంటే ఒకవేళ ఆ మేనేజర్ స్పృహలోకి గనుక వస్తే అనవసరంగా రహస్యాలు బట్టబయలవుతాయి. మరి బ్రహ్మ రాక్షసుడు ఒకవేళ అతను వస్తాడేమో. అతను వస్తే నన్ను చంపేస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. నేను కనిపించానంటే తప్పకుండా నన్ను చంపేస్తాడు. అతను ఇప్పుడు చంపలేడు. తనుజ చేసిన దాడి వల్ల అతని శరీరంలోకి బాణం గుచ్చుకుంది. ప్రస్తుతం ఆ బ్రహ్మరాక్షసుడు కదలలేని పరిస్థితిలో పడున్నాడు. నిన్ను చంపే పరిస్థితిలో లేడు. మీరు తన భర్త అండి? హ్మ్. అవును. వీళ్ళ నాన్నగారు ఎలా ఉన్నారు ఇప్పుడు? ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు, బట్ ఇంకా ఆయన కోమాలోనే ఉన్నారు. అసలు ఆయనకి ఏం జరిగింది? ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. చూడండి, పేషెంట్ కోమాలోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆయన తల మీద బాగా బలమైన దెబ్బ తగిలింది. ఆ సమయంలో ఆయన పొరపాటున మాట్లాడుంటారు. ఆ విషయం ఆయన కూడా తెలుసుండకపోవచ్చు. ఎనీవేస్, మీరు ఇప్పుడు ఆయన చూడొచ్చు. ఎక్స్క్యూజ్ మీ. ఏమైంది? తల మీద దెబ్బ ఎలా తగిలింది? నీకు నా అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండలేకపోయాను. నువ్వు అన్ని ఒంటరిగానే చూసుకోవాల్సి వచ్చింది. ఐఎమ్ సో సారీ. లేదు లేదు రిషి, అసలు ఇందులో నీ తప్పేమీ లేదు. నేనే నీకు చెప్పాలనుకున్నాను. ఏంటి? ఏం చెప్దాం అనుకున్నావు? ఇది నన్ను ఫోన్ చేశారు. నేను కమలాపురంలో ఉన్న విషయం తెలిసి ఆయన చాలా కంగారు పడ్డారు. ఈ విషయం నేను నీకు చెప్దాం అనుకున్నాను. ఈ లోపే నాన్న నాకు ఫోన్ చేసి తొందరగా రమ్మని నా కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. అందుకే నేను వెళ్ళిపోయాను. ఈ విషయం నీకు తర్వాత చెప్దాం అనుకున్నాను. రిషి, 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 ఏమైంది? రిషి, పారిపోండి, అందరూ పారిపోండి, రాక్షసుడు వచ్చాడు. త్వరగా పారిపోండి. నువ్వు రా, త్వరగా. మీరు వెళ్ళండి, నేను కార్ పార్క్ చేసి వస్తాను. అలాగే. ఇవ్వు. మీరు అసలు ఏ పని సరిగ్గా చేయరు. ఎలా పూర్తి చేయాలో నేను చూపిస్తాను. పదా. నేను హాస్పిటల్కి రాకుండా ఉండాల్సింది. ఒకవేళ ఆ బ్రహ్మరాక్షసుడు ఇక్కడికి వస్తే? అతను రాలేడు అపరంజిత. నేను చెప్పాను కదా, తను కథలు లేకుండా పడున్నాడు. డోంట్ వరీ, నీకేం కాదు. పద, లోపలికి వెళ్దాం. రిషి, రిషి, ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ నుండి వెళ్ళడానికి రెడీ చేస్తున్నాను. త్వరగా కానివ్వు. కానీ రిషి, మనం వాడిని కొట్టి కొట్టి చంపాం కదా, వాడిని చెరువులో పరేసాం కదా, అతను ఇక్కడికి రాడు. నిన్న కళ్ళతో చూశాను, వాడు చెరువులో పడున్నాడు. తను అది అతని శబ్దమే, నాకు తెలుసు. అలాగే ఇప్పుడు మన దగ్గర కమలం కూడా లేదు. కమలం పువ్వులు అక్కడ ఉన్నాయి, వెళ్తూ వెళ్తూ తీసుకుందాం. పట్టుకో. ప్రామిస్ చేయి, నేను చెప్పిందే చేస్తానని. ప్రామిస్. నీ దృష్టిలో చాలా ముఖ్యమైనది ఏది? మీ నాన్నగారి ప్రాణాలు కాపాడుకోవడం కదా. మనం అదే చేస్తున్నాం. ఒక నిమిషం, ఇంత నిశ్శబ్దంగా ఎందుకుంది?
చూస్తుంటే తుఫాన్ ముందొచ్చే నిశ్శబ్దంలా ఉంది ఇది. పద, తొందరగా పద. ఈ హాస్పిటల్ చాలా ఖాళీగా ఉందేంటి? ఇక్కడ ఎవరూ లేరు. నైట్ టైం కదా, అందరూ పడుకుని ఉంటారు. పదా కాపాడండి! అక్కడ అక్కడ అటువైపు రాక్షసుడు, బ్రహ్మ రాక్షసుడు. యోగ్ ఏంటి ఎవరు కనిపించడం లేదు. పైగా మీ డాడీ మనకంటే ముందు బయలుదేరారు, వాళ్ళు లేరు. బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు, పారిపోండి! రాక్షసుడు వచ్చాడు, పారిపోండి! అందరూ పారిపోండి! రాక్షసుడు వచ్చేసాడు! చూడండి, ఎక్స్క్యూజ్ మీ, వేద్, యోగ్, మీ డాడీ, రిషబ్ అందరూ ఇక్కడే ఉన్నారు. మామ్, ఒక్క నిమిషం. వేద్, నువ్వు మామ్ని మైత్రిని చూసుకుని నేను వెళ్ళి మన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారో చూస్తాను. వేద్, నువ్వు ఫోన్ ఆన్ కానీ చేద్దాం, యోగ్, ఇన్ఫర్మేషన్ మీ చెప్పు. డాడ్, రిషబ్, అత్తయ్య నాతో రండి. మైథిలి నాతో పద. అపరంజిత, పద, మనం ఇక్కడ నుండి పారిపోవాలి. లేదు, అప్పు, విషయాన్ని అర్థం చేసుకో. ఆ రాక్షసుడు ఇక్కడికి వచ్చేస్తే మనల్ని వెళ్ళనివ్వడు. ఒకవేళ నేను బయటికి వస్తే కనుక అతను నన్ను చూస్తాడు, వెంటనే చంపేస్తాడు. నేను బయటికి రాలేను. అబ్బా, అందుకే చెప్తున్నాను, పద. నేను బయటికి రాను. చూడప్పు, నేను 3 లెక్క పెడతాను. ఒకవేళ ఆ లోపు నువ్వు రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. జస్ట్ గో, గెట్ అవుట్. ఇందుకే కదా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఇదే కదా నీ ప్లాన్? సంతోషంగా ఉండు. వెళ్ళు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. జస్ట్ గో. మల్హోత్రా, మల్హోత్రా. నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు అపరిచిత. ఆ రాక్షసుడికి బలయ్యే వ్యక్తి వచ్చేసింది. నిన్ను చంపాక అతని ఆత్మకు తప్పకుండా ముక్తి లభిస్తుంది. తను నేను చెప్పేది విను. ఈ కారిడార్ వెనక ఒక డోర్ ఉంది. అంకుల్ని అక్కడ నుండి వెనక్కి తీసుకెళ్ళిపోదాం. రిషబ్, అనయ్య, మీరేంటి ఇక్కడ? యోగ్ గారు, మేము అంకుల్ని చూడడానికి వచ్చాం. మేము అంటే అందరూ రిషబ్, మొత్తం ఫ్యామిలీ. ఎక్కడున్నారు అందరూ? మామ్, వేద్, మైత్రి ఒక చోట ఉన్నారు, కానీ డాడ్, అపరంజిత ఆంటీ ఎక్కడ కనిపించట్లేదు. అప్పు ఆంటీ కూడా ఇక్కడికి వచ్చారా? తను నువ్వు పంచే ముందు అంకుల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. స్ట్రైట్గా వెళ్ళు. ఎక్కడ ఆకు ఏ పిచ్చి పనులు చేయకు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. రిషి, మరి నువ్వు? నా ఫ్యామిలీ మొత్తం ఇక్కడున్నారు. నేను వాళ్ళని కాపాడుకోవాలి. నువ్వు వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఎక్కడ ఆకు తిన్నగా వెళ్ళు. త్వరగా వెళ్ళు. కేర్ఫుల్. త్వరగా. రిషబ్, పద పద, మనం వెళ్ళాలి. పద. ఆ!